శరత్కాలం ప్రారంభమైంది. అడవిలో చెట్లు రంగులు మారుతున్నాయి. చలికాలం వస్తుందన్న విషయానికి అన్ని జంతువులకు తెలుసు. అడవిలో కొన్ని జంతువులు చలికాలం కోసం ఆహారాన్ని సేకరించడంలో బిజీగా ఉన్నాయి. ఉడుతలు చెట్ల కొమ్మలపై గింజలను దాచుకుంటున్నాయి. ఎలుగుబంట్లు శీతాకాలం కోసం నిద్రించడానికి తగినంత ఆహారాన్ని సేకరిస్తున్నాయి. అయితే అడవిలో కొన్ని జంతువులు చలికాలం గురించి ఎక్కువగా ఆలోచించలేదు. కుందేళ్లు మరియు జింకలు తమ స్నేహితులతో కలిసి ఆడుకోవడంలో బిజీగా ఉన్నాయి. ఒకరోజు అడవిలో ఒక పెద్ద తుఫాను వచ్చింది. చెట్లు కూలిపోయాయి, కొమ్మలు విరిగిపోయాయి. జంతువులన్నీ భయంతో తమ గూళ్లలో దాక్కున్నాయి. తుఫాను తగ్గిన తర్వాత జంతువులు తమ గూళ్లలోంచి బయటకు వచ్చాయి. అడవి మొత్తం చిందరవందరగా ఉంది. చలికాలం రాకముందే జంతువులు తమ ఆహారాన్ని సేకరించాలి. ఉడుతలు తమ గింజలను వెతుకుతున్నాయి. ఎలుగుబంట్లు తమ ఆహారాన్ని సేకరిస్తున్నాయి. అయితే కుందేళ్లు మరియు జింకలు తమ ఆహారాన్ని సేకరించలేదు. చలికాలం వచ్చింది. వాతావరణం చాలా చల్లగా ఉంది. జంతువులన్నీ తమ గూళ్లలో ఉన్నాయి. కుందేళ్లు మరియు జింకలు ఆకలితో అలమటిస్తున్నాయి. అవి ఆహారం కోసం వెతకడానికి బయటకు వచ్చాయి. కానీ వారికి ఎక్కడా ఆహారం దొరకలేదు. అప్పుడు కుందేళ్లు మరియు జింకలకు ఒక ఆలోచన వచ్చింది. అవి నక్క దగ్గరకు వెళ్ళాయి. నక్క తన గూటిలో హాయిగా ఉంది. కుందేళ్లు మరియు జింకలు నక్కతో తమ సమస్యను చెప్పాయి. నక్కకు కుందేళ్లు మరియు జింకలపై దయ కలిగింది. అది తన ఆహారాన్ని కుందేళ్లు మరియు జింకలతో పంచుకుంది. కుందేళ్లు మరియు జింకలు నక్కకు కృతజ్ఞతలు తెలిపాయి. అప్పటినుండి కుందేళ్లు మరియు జింకలు నక్కతో స్నేహంగా ఉన్నాయి. అవి చలికాలంలో కలిసి ఆహారాన్ని సేకరించాయి. ఈ కథ మనకు ఏమి నేర్పుతుందంటే, మనం ఎల్లప్పుడూ కష్టపడాలి మరియు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అప్పుడే మనం సంతోషంగా మరియు సురక్షితంగా జీవించగలుగుతాం. కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు ఇంకేమైనా కథలు కావాలా?